సీతానగర్ సార్, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం. మాకు గవర్నమెంటు ఇందిరాగాంధీ టైంలో 5 ఎకరాల 28 సెంట్లు భూమి ఇచ్చింది. మా నాన్నగారికి అన్నగారికి. నాన్నగారు పెద్ద అన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మను బెదిరించి ఆ భూమిని బాలసాని రాజేశ్వరరావు, సముద్ర చెరుబాబు అది ఆక్రమణలో వెళ్ళిపోయింది, కబ్జా చేశారు. ఎంఆర్ఓని పట్టుకున్న వాళ్ళు ఎంఆర్ఓకి డబ్బు కట్టి వాళ్ళు సోదరులు తెచ్చుకున్నారు. కేసు కూడా అయింది, కేసు కూడా తారుమారు చేశారు నన్ను. ఇది 2019 ఇదిగోండి, ఇదిగో భూలో ఇది అవునండి. 2 నెలలు జరిగింది, 2019లో 2 నెలలు జరిగింది. మమ్మల్ని పిలిపించి జాయింట్ కలెక్టర్ గారు ఆ పొలం అంతా కబ్జాదారులకు రాసేశారు మా భూమిని. ఇక మా పాపను కూడా చంపేపారండి. చాలా గొడవలు కూడా జరిగినాయి, కేసులు అయినాయి. కేసు కూడా తారుమారు చేశారు. ఏం లేదు, మా భూమి మాకు ఇప్పించమని అడుగుతున్నాం. మేము వాళ్ళకి అమ్మలేదు, వాళ్ళు కబ్జా చేశారు. మా ఇంట్లో ఇద్దరు చంపేశారు, మా అన్నయ్యని చంపేశారు, మా చిన్నాయని చంపేశారు, మా అమ్మని చంపేశారు, కొట్టి చంపేశారు. కేసులు లేవు, ఏమి లేవు, దానికి ఆధారాలు కూడా ఏమి లేవు మా దగ్గర. మేము చిన్నపిల్లలు. మా అమ్మని మోసం చేసి ఆ భూమిని మరి సర్వే కూడా 10 సార్లు చేశారు. మేము వెళ్ళి అడిగితే 10 సార్లు చేసి ఇస్తామని చెప్పి ఎంఆర్ఓ వాళ్ళకి అమ్ముడిపోయారు. అమ్ముడిపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. ఆ భూమి కోసం తిరుగుతాను. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ ఇంటి చుట్టూ నేను తిరిగా. ఎటువంటి నా పరిష్కారం కాల. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు పనిచేశారు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఆకరించి ప్యాట్లు వేసుకొని 2వ నెల కాంచి నైట్ గోడలు కట్టి దానికి ఇల్లులు కట్టి వాళ్ళు శోధనలు చేసుకున్నారు. మాకు న్యాయం జరగల. న్యాయం కోసం తిరుగుతున్నా. మా భూమిని మాకు ఇప్పించమని మేము అడుగుతున్నాం సార్. అది ఎంఆర్ఓను మా మాజీ పేషెంట్ 72 లక్షలు నా భూమి 2 ఎకరాల 10 సెంట్లు తీసుకొని 72 ఎకరాలు తీసేసుకుంటారు సార్. మళ్ళీ సోమినాయుడు, ఈఆర్ఓ, ఎంఆర్ఓ అందరూ కలిసి నన్ను బ్యాంకులో సంతకం పెట్టించి నన్ను నానా బాధలు పెట్టి డబ్బులు ఇవ్వలేసాం. ఇప్పటికి పోలీస్ కేసు పెట్టాం. పోలీస్ సీజా కూడా ఏం చేసుకుంటారు. సీజా కూడా ఏం తీసినాడు కదా, సీజా ఏం చేసినాడు కాదు. ఎమ్మెల్యేని పెట్టి ధర్మశ్రీని పెట్టి అడ్డుగాను ఖాతరు చేసినాడు కాదు. లోకేష్ గారిని కలవడానికి వచ్చినాడు, కాగితాలు ఇచ్చినాడు అక్కడ.